ఆ అమ్మవారే మీ తాతయ్య నోటి వెంట మాట పలికించారు తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అత్తయ్య ఒప్పుకోదవని. అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అమ్మవారి కృప ఉంటే ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇంతకు ముందు మీరు నా మాటని వేదంలా భావించేవారు. ఇప్పుడు నా మాటను కొట్టిపడేస్తున్నారు. పిల్లల ముందు నన్ను చులకన చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వేం చేసినా కూడా అది కరెక్ట్గా ఉండేది వేద. నీ వైపు ఎవరూ వేలెత్తి చూపించకుండా ఉండేలా ఉండేది. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు కదా. మార్పు నాలో వచ్చిందనుకుంటున్నావా? నీలో వచ్చింది వేద. అక్షయ్తో ప్రసాదం చెయ్యిద్దామని మీరు మాటిచ్చారు. అది నాకు నచ్చలేదు. అసలది చెయ్యగలుగుతుందని మీరెలా అనుకుంటున్నారు? గతంలో పల్లెటూళ్ళలో అదే ప్రసాదం తయారు చేసిందనడానికి ఆధారాలు ఏమున్నాయి? నేనస్సలు నమ్మట్లేదండి. అక్షయ అవనిల మీద నాకున్న అనుమానాలన్నీ మీకు చెప్పాను. మీరలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు? అక్షయ అవనిల మీద ఉన్న అనుమానాలకి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అక్షయ ప్రసాదం తయారు చేయలేదు అంటానికి నీ దగ్గర ఆధారాలున్నాయా? ఏ మహిమలు తన దగ్గర లేకపోతే పాముని ఎలా పట్టుకోగలిగింది? ఏ ఆశీర్వాదం లేకపోతే పూజ గదిలోకి ఎలా వెళ్ళగలిగింది? రేపు అక్షయ ప్రసాదం చేయగలిగితే తన దగ్గర మహిమలున్నాయని నువ్వు నమ్ముతావా? తను మన వంశానికి సంబంధించిన అమ్మాయని నువ్వు నమ్ముతావా? తను మన రక్తమే నువ్వు నమ్ముతావా? నీకున్న అనుమానాలన్నీ తప్పని నువ్వు తెలుసుకుంటావా? చంపలేసుకుంటావా? చెప్పు. సరేనండి, రేపు మీరన్నట్టు అక్షయ అమ్మవారిని ప్రసన్నం చేసుకోగలిగితే, ప్రసాదం తయారు చేయగలిగితే నా మనసు నేను మార్చుకుంటాను. అత్తయ్య వాళ్ళ మాటల్ని బట్టి నాకేమర్థమైందంటే అక్షయ్ మీద అవని మీద అత్తయ్యకేవో పెద్ద పెద్ద అనుమానాలే ఉన్నాయి. అవేంటో వీలైనంత తొందరగా మనం తెలుసుకోవాలి. ఆ విషయం మనం తర్వాతనే తెలుసుకోవచ్చు. ఆ సంగతి పక్కన పెట్టు. రేపటి సంగతి ఆలోచించు. మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. అవును కృష్ణ, రేపు అక్షయ్ ప్రసాదం తయారు చేయకపోతే దాన్ని దూరం పెడుతుంది. చేసేసిందంటే మనసు మార్చుకొని మళ్ళీ ముందులా దగ్గరికి తీసుకుంటుంది. దగ్గరికి తీసుకుందంటే మనం దూరం అయిపోతాం. అదేదో సేయింగ్ ఉంది కదా, టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ టిష్యూ పేపర్ అని. ఆ విధంగా ఈ రోజు మనం అంటే ప్రేమను చూపించే మా అమ్మ రేపటి నుంచి పురుగులను చూసినట్టు చూస్తుంది. అందుకే రేపు అక్షయ ప్రసాదం జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. అవని శ్రీకర్లు మన మీద నిఘా పెట్టుకుని ఏం చేయగలం? మన ప్రాబ్లంకి టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. దానికి ఒకటే మార్గం ఉంది. ఏంటది? అక్షయ్ని పర్మనెంట్గా ఎలిమినేట్ చేయడం. అంటే అదే పైకి పంపించడం. పైకంటే పై ఫ్లోర్ కాదు, పరలోకానికి. కాంప్లికేటెడ్ అవుతుందేమో. ఎవ్వరికి అనుమానం రాకుండా చెయ్యాలి. అక్షయ ఏ పనులనైతే అవలీలగా చేయగలుగుతుందో వాటిని అడ్వాంటేజ్గా తీసుకుని చంపేయాలి. అలాంటివేముంటాయి? ఎస్, ఐడియా వచ్చిందా? వచ్చింది. ఏంటిది? చెప్తాన్రా. చెప్తారా? బంగారం బంగారం. మంచితనం అనేది ఇంకా కొందరిలో బ్రతికే ఉంది అనేది మావయ్య లాంటి వాళ్ళని, పెద్దిరాజన్నయ్య లాంటి వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది బావా. చివరి నిమిషంలో మావయ్య వచ్చి ఆజ్ఞాపించినట్టు మాట్లాడకపోయుంటే అత్తయ్య అక్షయతో
ప్రసాదం చేయించడానికి ఒప్పుకునుండేదే కాదు. ఇప్పటి వరకు అమ్మ అక్షయ్ మీద కోప్పడుతూనే ఉంది. రేపు అక్షయ్ ప్రసాదం చేయగలిగితే అమ్మ అభిప్రాయాలు మారిపోతాయనే ఆశ కలుగుతుంది. మన కూతురు మీద గౌరవం తిరిగి ప్రారంభమవుతుంది. అక్షయ్కి అమ్మవారి అనుగ్రహం ఉందనే నమ్మకం నాకు కలుగుతుందవని. కానీ జరగరాందేదైనా జరిగి అక్షయ ప్రసాదం తయారు చేయలేకపోతే ఎందుకలా మాట్లాడతావని? గతంలో పల్లెటూరి పండగలో ప్రసాదం చేయటం గురించి నీకు తెలుసు కదా. నువ్వే కదా మా అందరికీ చెప్పావు. తన దగ్గర శక్తి ఉంది, తను చేయగలుగుతుందన్న నమ్మకం ఉంది. నా భయమంతా ఆ నిహారిక వాళ్ళ గురించే. ఏదో ఒక రకంగా చెడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కదా, అందుకే అలా అంటున్నాను. అక్షయ్కు మహిమలున్న మాట నిజమైతే గనుక ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవి తిరిగి వాళ్ళ పాలిట చెడుగా మారతాయి. అక్షయ్కేం కాదు, నువ్వు భయపడకు. నువ్వన్నట్టే జరగాలి బావా. ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలని అంటారు. కోల్పోయిన చోటే గౌరవాన్ని కాపాడుకోవాలి. మాటలు పడిన చోటే మర్యాద పెరగాలి. అవమానాలు అభినందనలుగా మారి మన బిడ్డకి అత్తయ్య ఆశీర్వాదం కావాలి. నువ్వేం వరి అవ్వకు. రేపు మరోసారి అక్షయ్ గొప్పతనం నిరూపణ అవుతుంది. మనము, అమ్మ, నాన్న అందరూ ఆనందపడతారు. నిహారిక, కృష్ణన్నయ్యలు ఏమీ చేయలేరు. నువ్వు భయపడకు. అక్షయ్ని చంపడానికి ఏదో ప్లాన్ ఉందన్నావు. అదేంటో చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చావు? అసలేంటి నీ ప్లాన్? నర్సయ్య. నరసమ్మ గురించి తెలుసు. ఈ నరసయ్య ఎవరు? పాముల నర్సయ్య. పాములు నరసయ్య అంటే పాములు పట్టేవాడా? కాదు, పాములని అల్లాడించేవాడు, ఆడించేవాడు. పద. ఆ, నర్సయ్య గారు, నర్సయ్య గారు. ఏం కావాలి? మీతో పనుండొచ్చాం. ఏం పని చెప్పండి. అదేంటంటే అరే చూప్, చెప్పండి. మిమ్మల్ని కాదు, బుట్టలో ఉన్నది బుట్టలో పడుతుంది. ఊరుకోమంటున్నానా? చుప్పని హిందీలో అంటున్నావు. ఈ పాములకి హిందీ కూడా వచ్చా? నా భాష అన్ని పాములకు అర్థమవుతుంది. విషయం ఏంటో వివరించండి. మా ఇంట్లో అక్షయ అని ఒక పాప ఉంది. ఆ పాపకి మహిమలున్నాయి. ఎందుకంటే తను అమ్మవారి అంశతో పుట్టింది. పాములని మీలాగే అవలీలగా పట్టుకుంటుంది, ఆట బొమ్మల్లా ఆడుకుంటుంది. అది మాకు కొత్త శత్రువు. దాన్ని చంపితే మాకు తిరుగుండదు. ఇంకేం ప్లాన్స్ వేసినా మేం ఏదో ఒక రకంగా దొరికిపోతాం. అందుకే ఎవరికి అనుమానం రాకుండా పాము కాటుతో చంపించేద్దాం అనుకుంటున్నాం. పాప ఫోటో ఉందా? ఉంది. బంగారం చూపించు. పావును ఎప్పుడు వదలాలి? రేపు మా ఇంట్లో ఒక పూజ ఉంది. ఆ పూజ తర్వాత ఈ అక్షయ అమ్మవారి ప్రసాదం తయారు చేయబోతుంది. ప్రసాదం తయారు చేసిందంటే మా అత్తయ్యని ప్రసన్నం చేసుకున్నట్టే. అందుకే ఆ ఘట్టం కంటే ముందే అది చావాలి. దాని చావు భయంకరంగా ఉండాలి. మీరు పావుని ఎలా వదులుతారు? రేపు పట్టుకుని మా ఇంటికి వస్తారా? నేను రావాల్సిన అవసరం లేదు. మరలా ఇక్కడి నుంచే వదులుతాను. మీరు ఇక్కడి నుంచి వదిలితే దానికి మా అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఒక్క నిమిషం. దానికి మన అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఏమో. ఇప్పుడు పాము
ఈ తాయెత్తుకి మంత్రం వేశాను. ఈ విషసర్పానికి దీన్ని వాసన చూపించాను. దీన్ని మీరు ఆ పాప ఒంటికి కానీ బట్టలకు కానీ కట్టండి. తను పొరపాటును కూడా గమనించకూడదు. రేపు పావును వదులుతాను. ఈ తాయెత్తును ధరించిన వారి దగ్గరికి చేరుకుంటుంది, కాటేస్తుంది. మీ పని అయిపోతుంది. బాగుందండి. పోలీస్ డాగ్స్ వాసన పసిగట్టినట్టు పసిగడుతుందన్నమాట. సూపర్ అసలు. సూపర్ అండి. ఇదిగోండి అడ్వాన్స్. ఇంకా మేము బయలుదేరతాం. మంచిది. బాయ్ కిల్లర్. అక్షయ, చదువుకుంటున్నావా? అవునమ్మా. రేపు ఇంట్లో పూజ జరగబోతుంది. ఆ తర్వాత నువ్వు ప్రసాదం తయారు చేయబోతున్నావు కదా, అందుకే నీకోసం ఈ బట్టలు తీసుకొచ్చాం. తీసుకో. రేపు నువ్వు ఈ బట్టలే వేసుకోవాలి, సరేనా? సరే అమ్మా. నువ్వు ప్రసాదం చేయలేనప్పుడు గతంలో నువ్వు ప్రసాదం చేసింది నిజం కాదని మీ నాయనమ్మ అనుకుంటుంది. అమ్మవారి ఆశీర్వాదంతో నువ్వు చేయగలవని, నువ్వు దేన్నైనా సాధించగలవని మాకు నమ్మకం ఉంది. రేపటి నుంచి మనకన్నీ అనుకూలంగా తయారవుతాయమ్మా. సరే అమ్మా, కాసేపు చదువుకుని పడుకో. అలాగే అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ తల్లి. రా బావా. బంగారం ఎలా కడతాం? ఆ పావులు నర్సయ్య గారు చెప్పినంత ఈజీగా మన పని అయ్యేలా కనిపించడం లేదు. కాసేపట్లో అది నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు వెళ్ళి దాని బట్టలకు కట్టేద్దాం. అమ్మ నాన్నలిచ్చిన కొత్త బట్టలే దాని పాలిట మృత్యువుగా మారబోతున్నాయి.
సక్సెస్ఫుల్ గా మన పని ముగించేశాం. ఇక ఆ పావులు నర్సయ్య గారి చేతిలోనే అంతా ఉంది. మనం వెళ్దాం పదా. పద పద. శ్రీకర్ వలన అవని గర్భం దాల్చే అవకాశం లేదని తేలింది. పిల్లల్ని కనే అదృష్టం శ్రీకరికి లేదని రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పాయమ్మా. నిజమే కదా నన్నిలా మార్చింది. అప్పటి నుంచే కదా నేను అవని అక్షయ విషయంలో పూర్తిగా మారిపోవాల్సొచ్చింది. నా వంశానికి సంబంధించిన మనవరాలు కానప్పుడు నేనెలా ఆదరించగలను, ఎలా ముద్దు చేయగలను, ఎలా దగ్గరికి తీసుకోగలను? అవనిని ఇంతకు ముందు నేనెలా చూసుకున్నానో నీకు తెలీదా? అవని గురించి ఎంతలా పోరాడానో నువ్వు చూడలేదా? అలాంటి అవని నా కొడుకుని మోసం చేసిందన్న విషయం తెలిసిన తర్వాత కూడా చూసి చూడనట్టుగా ఉండమంటావా తల్లి? అక్షయ మా రక్తం కానప్పుడు నీకోసం ప్రసాదం ఎలా చేయగలను? అది మలినం అయిపోయినట్టే కదా. ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేను కాబట్టే నా భర్తతో మాత్రమే చెప్పుకున్నాను. ఆయన నమ్మకుండా అవని తరపున అక్షయ తరపున మాట్లాడుతున్నారు. ఇంక నేను ఏం చేయగలను? అక్షయది మా వంశం కాదు కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసాదం తయారు చెయ్యలేదు. తయారు చేయకుండా నువ్వే ఏదో ఒక విధంగా అడ్డుపడాలి తల్లి. రైతుల కోసం మొట్టమొదటిసారిగా నా ఇంట్లో ప్రసాదం తయారు చేయిస్తున్నాను. ఇది నాకు పెద్ద పరీక్ష. చివరికి నేనే నీ ప్రసాదం చేయగలిగే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తల్లి. ఒకవేళ అక్షయ రేపు నిజంగా ప్రసాదం చేయగలిగితే నేను నా తప్పుని తెలుసుకుని పునరాలోచన చేసుకుని మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నా అనుమానాలకి నిజాలేంటో రేపు తేలిపోతుంది. భారమంతా నీ మీదే వేశాను తల్లి. ఆ అక్షయ్ అనే పాపను కాటేసిరా. నా మాట నిలబెట్టు. వెళ్ళు. పంతులు గారు, అమ్మా పూజకన్నీ సిద్ధమే కదా? సిద్ధమేనమ్మా. ఏమైనా అవసరమైతే అడగండి, వెంటనే తీసుకొస్తాను. అలాగేనయ్యా. అత్తయ్య, మావయ్య, అంత సిద్ధమైంది, తొందరగా రండి. పంతులు గారు, ఈరోజు మా ఇంట్లో 2 వర్గాల మధ్య కంటికి కనిపించిన పోరు జరుగుతుంది. మీరు మాత్రం కంగారు పడకుండా పద్ధతిగా పూజ జరిపించండి. సరేనయ్యా. రాజంకుల్, ఏంటి చికాగో? నెగటివ్ బ్యాచ్ కనిపించడం లేదేంటి? మంతనాలు జరుపుతూ ఉంటుంది. ఏ విధంగా ఈ కార్యక్రమం జరగకుండా ఆపుదామా అని. ఏదో ఒకటి చెయ్యండ్రా, లేకపోతే అక్షయ అమాంతంగా చిన్న వెధవత అయిపోతుంది.